ధ్యాన సాధన ద్వారానే ప్రతి ఒక్కరూ మానసిక శారీరక ఆరోగ్యం పొందుతారని ఉండ్రాజవరం బౌద్ధధమ పీఠాధిపతి ఆనాలోయకి పేర్కొన్నారు. కపిలేశ్వపురం మండలం అంగరకండ్రిక గ్రామంలో ఉయ్యాల జంపాల శైవ క్షేత్రంలో నూతనంగా నిర్మించిన కణ్వ మహర్షి పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవ సభలో పాల్గొని ఆనాలోయకి ప్రసంగించారు. శాకాహారం భుజించడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందన్నారు. నేడు సమాజంలో జరుగుతున్న ఎన్నో ఆకృత్యాలకు మూలం మనసు నియంత్రణ లేకపోవడం అన్నారు. ముందుగా అంగర ఆసిరాంబ ఆలయం వద్ద నుండి ఉయ్యాల జంపాల శైవ క్షేత్రం వద్ద గల పిరమిడ్ ధ్యాన మందిరం వరకు వందలాదిగా ధ్యాన సాధకులు ర్యాలీగా చేరుకున్నారు. పిరమిడ్ ధ్యాన మందిరం వద్ద నెలకొల్పిన బుద్ధ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన పిరమిడ్ సాధకులకు భోజన వసతి కల్పించారు. నల్లమిల్లి అన్నపూర్ణ విజయభాస్కర్ రెడ్డి, సీనియర్ పిరమిడ్ మాస్టర్ గణేష్, పిరమిడ్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ వల్లూరి వీర వెంకట సత్యనారాయణ చౌదరి, అంగర పడమడ కండ్రిక సర్పంచులు వాసా కోటేశ్వరరావు పాల్గొన్నారు. ప్రారంభిస్తారు. తర్వాత పత్రిక గారికి ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రాంగణాల్లోకి రావాలి. చక్కటి కూడా వెళ్ళిపోతుంది. మధ్యాహ్నం నుంచి మరెన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ధ్యాన మందిర కాడికి రాలేదు ఆయన. ఒకటే అంటారు ఆయన, నేను ఇచ్చేసాను, మీరు చక్కగా చేసుకోండి అనేవారు. మరి ఈరోజు మా అదృష్టం ఆయన వచ్చారు. మరి ఆయన నోటితో ఒక్క రెండు మాటలు మనందరితో మాట్లాడితే చాలా సంతోషంగా ఉంటుందని మేము ఆశిస్తున్నాము. ఒక్కసారి ఒక్క రెండు మాటలు మా అందరి కోసం. అంత గొప్ప వ్యక్తిత్వం అయింది. 12 సంవత్సరాల క్రితమే ఇక్కడ ధ్యాన మందిరం నిర్మిస్తే బాగుంటుందని ఆలోచన కలిగిందట ఆయనకి. నిజంగా చూడండి ఎంత వెళ్ళిపోతున్నారు కూడా మన వల్ల కాదు. అక్కడ మహానుభావుల గైడెన్స్ ఉంటుంది. ఎక్కడ ఏది జరగాలో, ఏ టైంకి జరగాలో అలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం మరింత అద్భుతంగా పనిచేద్దాం. ఇలాంటి సందర్భాల్లో మరింత సంఘటితంగా మనందరం కలిసి పనిచేయాలి. అందరం కలిసి ఈ కళని సాకారం చేస్తుందాం అని మీ అందరికీ తెలియజేస్తాం. మీ అందరికీ నమస్కారం. అద్భుతమైన కృషి చేస్తారండి వారు. బుద్ధులు అంటే మీకు అర్థం అవసరం. బుద్ధులు అంటే మీకు తెలియదు ఏం లేదు. వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా మాట్లాడతారు, వాళ్ళంతా అహింసయుతంగానే వెళ్తుంది. ఎక్కడ కూడా కోపం లేకుండా అందరికీ సహాయం చేస్తూ మరి అద్భుతమైనటువంటి ఉండ్రాజవరంలో ఒక బౌద్ధ క్షేత్రాన్ని నిర్మిస్తున్నారండి కొత్తగా. ఒక 40 కోట్ల రూపాయలు 30 కోట్ల రూపాయలతో. ఒకసారి కనుక చెప్పండి కదా. అలాగే దేశ విదేశాల నుంచి ఎంతో మంది విద్యార్థులకి వారు శిక్షణ ఇస్తూ ఉంటారు. మరి ఎంతో మందిని తయారు చేస్తున్నారు గురువులుగా. మరి వారికి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ శ్రీ పితామహ పత్రిజీకి అందరం కూడా శ్రద్ధాలతో హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మనల్ని అందరినీ ఇంత చక్కగా తీర్చిదిద్దినందుకు ఆ మహానుభావుడికి మనం ఎన్నిసార్లు కృతజ్ఞతలు తెలియజేసుకున్నా తక్కువే. అందుకే ఇలాంటి శక్తి క్షేత్రాల నిర్మాణాలు చేయాలి. మనం ఈ గ్రామంలో ధ్యానాన్ని ముందుకు తీసుకొచ్చి రమణ గారు, మన సత్యనారాయణ చౌదరి గారు, అలాగే పాపారావు గారు, వీళ్ళ టీం అంతా కూడా
ఇక్కడ ఒక గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రాన్ని ఆల్రెడీ ఉంది. ఇక్కడ మనకి ఈశ్వరుడు దేవాలయం పక్కనే మళ్ళీ అద్భుతంగా కణవ మహర్షి పిరమిడ్ కట్టారు. మరి వీళ్ళందరి యొక్క ఈ గ్రామస్తుల యొక్క సహాయ సహకారాలు, మరి ఈ మాస్టర్స్ యొక్క కృషి, ఇక్కడ ఇంతగా ధ్యానం అభివృద్ధి చెందింది. మనందరం చాలా వీళ్ళ నుంచి స్ఫూర్తిగా తీసుకొని మనందరం కూడా మన గ్రామాల్లో ఇలాగా అభివృద్ధి చేయాలి. గట్టిగా హృదయపూర్వకంగా వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుందాం. గ్రామం తెలుసు. విజయభాస్కర్ రెడ్డి గారు, మా హస్బెండ్ విజయభాస్కర్ రెడ్డి గారు వాళ్ళ మామయ్య గారు ఇక్కడ ఉండేవారు. అప్పుడు వస్తూ ఉండేవాళ్ళం. తర్వాత మేము కూడా ఇక్కడ కొన్ని సంవత్సరాలు ఉన్నాం. తర్వాత మా అమ్మగారు నాన్నగారు ఈ ఊర్లో ఉన్నారు. అందుకని నేను పుట్టింటికి తరచూ వస్తూ వెళ్తూ ఉండేదాన్ని. నా పుట్టిల్లు ఎంత అభివృద్ధి చెందిందంటే నేను చాలా గర్వపడుతున్నాను, ఆనందపడుతున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్ ఈ అవకాశం ఇచ్చినందుకు. దీని నుంచి ఎన్నో పిరమిడ్స్ వస్తాయి అని చెప్పారు. అలాగే ఎప్పుడైతే మనకి అక్కడ మెగా పిరమిడ్ మెండపేటలో ఓపెన్ చేశారో ఎన్నో పిరమిడ్లు చుట్టుపక్కల అద్భుతంగా రావడం జరిగింది. ఓకేనండి, థ్యాంక్ యూ అండి అవకాశం ఇచ్చినందుకు. అలాగే రమణ ఎప్పుడు కూడా నాకు బిడ్డలంటాడు. మనకేమనిపిస్తుంది, మనకన్నా ఎక్కువ కావాలి పిల్లలు అనిపిస్తుంది నిజంగాను. అలాగే తను ఎంతో అద్భుతంగా ప్రచారం చేసి తను ఎంతో కృషి వల్ల తను ఎందుకు వచ్చాడో ఆ విషయాన్ని తను తెలుసుకుని ఇంత అంగర్లో ఇంత అద్భుతమైన 2 పబ్లిక్ పిరమిడ్స్ వచ్చినాయంటే చాలా ఆనందం అనిపిస్తుందండి. చాలా అద్భుతం కూడా. నేను అనుకుంటాను మెండపేటలో 3 మెగా పిరమిడ్ పబ్లిక్ పిరమిడ్స్ ఉన్నాయని, కానీ దానికన్నా అంగర్ ఇంకా గొప్పగా అనిపిస్తుంది. ఇంత చిన్న ఊర్లో 2 పబ్లిక్ పిరమిడ్స్ వచ్చి ప్రతి నెల 2 రోజులు 1 డే క్లాసులు జరుగుతున్నాయంటే, అలాగే అంగర్ టీంకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వీళ్ళందరూ కూడా ఎందుకైతే ఈ భూమి మీదకి వచ్చారో ఆ పనిని చక్కగా నిర్వర్తిస్తున్నారు. థ్యాంక్ యూ అండి. అహింసకు ప్రతీక అన్నారు. మరి అలాంటి గురువర్యులు ఎంతో మంది ఈ భూమండలంలో ఈ మధ్యకాలంలో అంతరిక్ష పరిశోధన కేంద్రం వాళ్ళు సూర్యుడి నుంచి ఏదో శబ్దం వస్తుంది కదా రికార్డ్ చేస్తారంట. ఆ సూర్యుడు యొక్క శబ్దం, ఆ శబ్దం రికార్డ్ చేసిన తర్వాత వింటే అందులోంచి ఓంకారనాథం వస్తుంది. ఓంకారనాథం, అయ్యో ఈ సూర్యుడి నుంచి రికార్డ్ చేసి ఈ ఓంకారనాథాన్ని మనం ఇప్పుడు రికార్డ్ చేసి వింటున్నాం. ఇదే ఓంకారనాథాన్ని యుగాల క్రితం యోగులు ఎప్పుడో చెప్పేశారు కదా, ఇది కదా యోగత్వం గొప్పతనం, యోగుల గొప్పతనం, ఋషులు గొప్పతనం అన్నది. ఇది మన ఋషి సాంప్రదాయం. ఋషులు నడియాడిన, యోగులు నడియాడిన పవిత్ర భూమి భరత భూమి. అలాంటి దేశంలో మనం పుట్టడం గట్టిగా చెప్పకుండా మన భారతదేశానికి మనం గర్వించదగ్గ విషయం ఇది. ఇక్కడ పుట్టడం, ఈ భారతదేశంలో ఎంతమంది మహనీయులు పుట్టారు, ఎంతోమంది మహనీయులు అడిగాడారు. రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, ఎంతోమంది యోగులు. ఎప్పుడో మనం చూడలేదు ఆ యోగుల్ని. వాడు మన మధ్యలో తిరుగుతూ మన అందరికీ బుద్ధత్వాన్ని, అహింస ధర్మాన్ని చెప్పి మన మధ్యలో నడియాడి ఈ భూమండలో ఎన్నో శక్తి క్షేత్రాలు నిర్మించి వెళ్ళినటువంటి మన గురువర్యులు పితామహ పత్రిజీ గట్టిగా చెప్పకూడదాం. ఎన్ని చెప్పడం కూడా తక్కువ వారికి గట్టిగా గట్టిగా ఇంకా ఇంకా. మరి ఈరోజు ఈ కణవ మహర్షి పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రారంభోత్సవం కార్యక్రమానికి మనం ఈరోజు ఇక్కడ 109 సంవత్సరాల యోగి పెంచుకున్నాం మనం. కానీ మీ అందరూ ఇంకా వారు వస్తారు మీరు అనుకుంటూ ఉంటారు. ఇక్కడ 109 సంవత్సరాల యోగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు ఇక్కడ రావడం కుదరట్లేదు. వారికి వస్తాను అన్నారు కానీ ఇక్కడ రావడం కుదరట్లేదు. కానీ వారి రూపంలో ఇవాళ పత్రిజీ ఒక మాట చెప్పారు అంగర్ పిరమిడ్ సొసైటీ వాడికి. మన చౌదరి గారు ఒకసారి మన పేరవారు వచ్చి, పత్రిజీ మీరు మా కణవ మహర్షి పిరమిడ్ని మీరు దర్శించాలి సార్, మీరు ఒకసారి రావాలి అని అంటే పత్రి సార్ ఏమన్నారంటే నేను వస్తాను అన్నారు. పత్రి సార్ ఏమన్నారండి, ఏమన్నారు, వస్తాను అన్నారు. పత్రి సార్ వస్తాను అంటే వస్తారా రారా? పత్రిజీ నేను వస్తాను అంటే వస్తారా రారా? ఖచ్చితంగా వచ్చి తీరుతారు. ఇవాళ పత్రిజీకి ఫిజికల్ దేహం లేదు, కానీ ఏదో ఫిజికల్ బాడీలో ఉండి ఇక్కడికి వస్తారు. మరి ఈరోజు ఒక మహా అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టి యావత్ మన ఆంధ్ర రాష్ట్రంలో తిరుగుతూ ఇవాళ అహింస, వరల్డ్ అహింసా దినోత్సవం ఈరోజు. అలాంటి అహింస గురించి, అలాంటి మహాకరుణ గురించి ఇంటింటికి తిరిగి గడ్డం పట్టుకుని అడిగి చెప్తున్న మహానుభావుడు జగపతి రాజు రెడ్డి చెప్పడం వారి రూపంలో పత్రిక